నాకు ఒక చిన్న పిట్ట కథ గుర్తొచ్చిందండి. పిట్ట కథ ఏం కాదు, అంటే ఇవాళ ఏపీ ఎలక్షన్స్ వల్ల పాలిటిక్స్లో ఏపీలో ఏం జరిగిందో దాని గురించి అన్నమాట. ఒక సింహం ఉంది, తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది, తనకి కావాల్సినవన్నీ తను సమకూర్చుకుంటూ ఉంటుంది. తన ఆకలి తీరడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ ఉంటుంది. ఈలోపు ఒక గుంట నక్క వచ్చి ఆల్రెడీ కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్న ఇంకొక సింహాన్ని మంచిగా ఉన్న సింహాన్ని పై దాడి చేసింది. అలా దాడి చేసేసరికి తన పని తానేదో పోతున్న సింహాన్ని కోపం వచ్చేసి తన వేట అనేది స్టార్ట్ చేసేసరికి ఆ గుంట నక్క వైపు ఉన్న అన్ని చిన్న చిన్న జంతువులన్నీ చిత్తు అయిపోయాయి, నుజ్జు అయిపోయాయి. ఆ సింహం కింద పడి, ఆ సింహం నోట్లో పడి. ఇప్పుడు అదే జరిగింది ఏపీలో. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఎవరినైనా సరే మన పొజిషన్ అసలే బాగాలేదు అనుకున్నప్పుడు మనం ఎవరిని రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పనుల వల్ల ఏమవుతుందంటే మనకే లాస్. పక్కన వాళ్ళకి ఎప్పుడైనా నష్టం చేద్దామని చూస్తే అది మనకే నష్టాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది.